తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఈ మధ్యకాలంలో బాగా వశీకరణం అన్న మాట బాగా వినిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈ మధ్య మనకి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యూట్యూబ్లో అది కూడా ఒకళ్ళని వశీకరణం చేసుకోవడం ఎలా అన్నది చాలా డీటెయిల్గా చెప్తున్నారు. అంటే ఒక మనిషిని మనం ప్రేమించాలి, ఆ మనిషి మనల్ని ద్వేషించినా ప్రేమించేటట్టుగా చేసుకోవాలి అనే వాళ్ళందరూ కూడా వశీకరణం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా ఇదంతా సాధ్యమేనంటారా? ఇవన్నీ ఉన్నాయంటారా అసలు? మీరు ఇందాక మాట అన్నారు కదమ్మా, ఒకప్పుడు ఉండేది కానీ ఈ మధ్య ఎక్కువ వచ్చింది అని. అంటే ఉండేది అని అనుకుంటున్నారు అన్నమాట. అవునమ్మా, చాలా ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం వశీకరణం అన్నమాట. ఇవన్నీ కూడా అంత వాళ్ళు చేసేటటువంటి ప్రాసెస్లన్నీ అవసరమా అమ్మా? ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు చిన్నప్పుడు మాకు స్కూల్కి మ్యాజిక్ చేసేవాళ్ళు వచ్చేవారు. మీ స్కూళ్ళకి వచ్చారు లేదో తెలియదు. మ్యాజిక్ చేసేవాడు ఏం చేసేవాడు, చిత్తు కాగితం ఇస్తే దాన్ని అప్పట్లో 10 రూపాయల నోటు చేసేవాడు. చాలా గొప్ప 10 రూపాయలు అంటే స్కూల్ ఫీజే మాకు 6 రూపాయలు ఉండేది. అప్పుడు 10 రూపాయలు అంటే ఎక్కువే కదా. అవునవును, టర్మ్ ఫీజు అనమాట అది. మరి 10 రూపాయల చిత్తు కాగితాలని 10 రూపాయలు చేసిన వాడు మేమిచ్చే పావలా కోసం ఆశించేవాడు. నాకు డౌట్ వచ్చి మా టీచర్ని అడిగా, మొట్టికాయలు తిన్నా. ఇలా పిచ్చి ప్రశ్నలు అడక్కు అన్నారు. అంటే తర్వాత తెలిసింది ఏమిటంటే, ఈ మ్యాజిక్ అనేది ఎంతసేపు ఉంటుంది కనికట్టు? కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు ఉంటుంది. ఈ వశీకరణాలు కూడా మహా అయితే ఒకవేళ అలాంటివి ఉంటే, ఉన్నాయి లేదా నాకు తెలియదు, ఒకవేళ ఉంటే కొన్ని రోజులు ఉంటాయి. ఆ ప్రభావం పోయాక అంతే అంతే కదా. అంతే. మరి అంతగా చిత్తు కాగితాన్ని 10 రూపాయలుగా చేయగలిగిన వాడు పావలాకి ఎందుకు ఆశించాడు? అదే లెక్క అనమాట. ఇప్పుడు ఈ వశీకరణం చేస్తాను నేర్పిస్తున్నాం అన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళకి వశీకరణం తెలుసుంటే ఏ అంబానీనో ఆదానీనో వశం చేసుకుని లక్షలు సంపాదించేసుకుని, కోట్లు సంపాదించుకుని హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉండొచ్చుగా. మీ దగ్గర 100 రూపాయలు తీసుకుని వాళ్ళ దగ్గర 500 తీసుకుని వశీకరణం చేసి నేర్పించాల్సిన అవసరం ఏమిటి? ఎప్పుడన్నా ఆలోచించారా? అవునమ్మా, కొంతమంది దగ్గర వాళ్ళది ఎలా ఉంటుందంటే, మొగుడు పెళ్ళం మాట వినలేదంటే ఆ పెళ్ళం ఏం చేస్తుందంటే, వశీకరణం చేయిస్తున్నాను, అప్పటి నుంచి మా ఆయనకి ఇందులో కలిపేసి పెట్టాను నేను, నా మాట వింటున్నాడు అంటే ఇదంతా భ్రమ అంటారా? కాదమ్మా, అది మీకు టీవీలో యాడ్స్ లో పెట్టారు అంతే కదా. వాళ్ళ నిజ జీవితంలో చూసారా మీరు? లేదండి. నేను చెప్తా కావాలంటే, దాందేముంది. మాధురి నేను ఎట్లా చెప్తే అట్లా వింటుంది. నేను ఏదో మంత్రం తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఆ మంత్రం చేసినటువంటి నీళ్ళు ఇచ్చాను, పాపం ఆ పిల్ల తాగేసింది, అప్పటి నుంచి నేను ఎట్లా చెప్తే అట్లా వింటుంది అని చెప్తాను. నేను చెప్తాను వాళ్ళ టీవీలో చెప్తే నమ్మేస్తారు. నమ్మేస్తారు, నిజంగానే నమ్మరా? మరి నమ్ముతారు. అంచేత నిజమో కాదో మనకి తెలియదు. అయితే ఇలాంటివి లేకపోలేదు అని చెప్తారు. ఇవి అస్సలు లేదు అనడానికి వీల్లేదు. నిప్పు లేకుండా పొగరాదు అంటారు. ఎంతో అది ఉంటుంది. దానికి సంబంధించి భారతంలో సత్యభామ ద్రౌపదిని అడుగుతుంది, అరణ్యవాసంలో ఉన్నప్పుడు వచ్చి, ఇంతమంది 3 భర్తల ముఖాన చిరునవ్వు మాయకుండా నువ్వు వాళ్ళని అలా ఉంచుతున్నావు కదా, ఏం మంత్రం వేసావు, ఏం మందు పెట్టావు అని అడుగుతుంది. అంటే ఉన్నాయన్నమాట ఎక్కడ నుంచి. అంటే దానికి ద్రౌపది అంటుంది, జగన్నాథుడి భార్య ఇట్లాంటి మాటలు మాట్లాడతావా అని కోపం వచ్చేస్తుంది ద్రౌపదికి. వచ్చేసి తమాయించుకుని నెమ్మదిగా, అట్లా కాదు, మందు పెడితే మన్ను తిన్న పామై పడుంటాడు, మంత్రం వేస్తే పనికిరాని వాడైపోతాడు, అటువంటి భర్త ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఇట్లాంటి చెడ్డ పనులు చెయ్యొద్దు అంట. ఈ మందు పెట్టడం అంటే ఏమీ కాదమ్మా, నల్ల మందు లాంటిది పెడతారు. అది ఎట్లా చెప్తే అట్లా వింటారు అంతే. ఇప్పుడు నల్ల మందు పెడతారు, నల్ల మందు తెలుసు కదా. వింటూ ఉన్నానమ్మా, అంతే. నల్ల మందు ఉందమ్మా, అది ఆయుర్వేదం వైద్యంలో వాడతారు కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు మందుగా.
అది వాడితే ఏమవుతుందంటే శరీరంలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా డల్ అయిపోతుంది. అంచేత హైపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి పిల్లలకి ఎంతంటే ఇంత తీసుకుని ఆవగింజంత దాన్ని ఇంకా ఎంతో నీళ్లలో కలిపి దాన్ని మొత్తాన్ని కొద్దిగా అలా అనమాట ఉపశమనం కోసం. ఇప్పుడు మనకి నిద్ర మాత్రలు ఇచ్చినట్టు. ఓకే, అట్లాంటివి రకరకాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి నల్ల మందు అక్కర్లేదమ్మా, ఈ మందులు ఉన్నాయి కదా, రకరకాలైనటువంటి ఈ నిద్ర వచ్చే మందులు అలాంటివి చాలా ఉన్నాయిగా, అవన్నీ వాడచ్చు కదా. కొంతమంది పిల్లలకి ఏం చేస్తారు, పడుకోవట్లేదు హైపర్ యాక్టివ్గా ఉన్నారంటే దగ్గు మందు వేస్తారు దగ్గు లేకుండా. ఎందుకు దగ్గు మందు, సిరప్ ఎందుకు ఇచ్చావు, పిల్ల తగ్గట్లేదు కదా అని అడిగాను నేను. అది వేస్తే పడుకుంటారు. అంటే పిల్లల్ని పడుకోబెట్టడానికి దగ్గు లేకపోయినా దగ్గు మందు వేసినట్టుగా ఆ క్షణాన్ని పడుకుంటారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఏదైనా సరే మామూలుగా వ్యాధి ఉండి మందేసుకుంటేనే తర్వాత డిటాక్సిఫికేషన్ చేస్తున్నాం కదా సైడ్ ఎఫెక్ట్స్ పోవాలని. అట్లాంటి వ్యాధి లేకుండా మందేస్తే ఏమవుతుంది, సిస్టమ్ డల్ అయిపోతుంది. అదే మందు పెట్టడం అది నెమ్మదిగా ఏదో కొన్ని రకాలు పెడితే అవి ఏమవుతాయంటే మనిషికి ఒక రకమైనటువంటి యాక్టివిటీ తగ్గి తనంతట తను ఆలోచించకుండా నేను ఏది చెప్తే దానికి తలూపుతాడు. నేను మందు పెడితే నా మాట వింటాడు. ఓకే, అట్లాంటివి చేస్తే ఏమవుతుంది, మన్ను తిన్న పామైపోతాడు అని చెప్తుంది సరైనటువంటి పదం. ఏమవుతుంది ఇంకా లాభం లేదు. మనిషి ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఇప్పుడు మా ఆయన నా మాట వినడానికి మందు పెట్టాను అంద అమ్మాయి, ఇట్లా డల్గా ఇన్యాక్టివ్గా కూర్చున్న చోటు నుంచి కదలకుండా లే అంటే లేచి, కూర్చో అంటే కూర్చొని, ఉద్యోగానికి వెళ్ళు అంటే వెళ్ళి, వెళ్ళొద్దంటే మానేస్తే అక్కడ ఉద్యోగంలో ఏం చేస్తాడు? ఇంకా వాళ్ళకి ఆలోచించే ఇది ఉండదు అనుకుంటా. ఉండదు, ఆలోచన పోవడం జరుగుతుంది. ఈ మాట ద్రౌపది చెప్పింది, అందుకు నేను చెప్తున్నా. ఎవరో కాదు, ద్రౌపది సాక్షాత్తు చెప్పింది. అదేమో అబద్ధం చెప్పింది అనుకోవడానికి కూడా వీల్లేదు, అవన్నీ సత్యాలే. కనుక ఇట్లాంటివన్నీ తాత్కాలికంగా మనిషి మనసు మీద ప్రభావం చూపించి నాడీ వ్యవస్థ మీద పనిచేసి వాటిని డల్ అయ్యేటట్టుగా చేసి సొంత తెలివితేటలు లేకుండా చేయడం జరుగుతుంది. ప్రయోజనం ఏమిటి? అసలు అవసరం లేదు వీటి వల్ల. వెజిటబుల్ లాగా ఉండి మాట్లాడడం కూడా చేత కాకుండా అయిపోయి గొర్రెలాగా తలూపేటటువంటి భర్త ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అలాంటి భార్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అంతే. ఇవన్నీ కూడా ఆ క్షణాన ఒక నిద్ర స్లీపింగ్ ట్యాబ్లెట్ వేస్తే హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు కామ్ డౌన్ అయినట్టుగా ఒక్క నిమిషం మాట వింటారు. అది కొన్ని నెలలు కూడా ఉంటే ఉండొచ్చు. దాని ప్రభావం పోయాక రెట్టింపు వేగంతో బయటకు వస్తారు. లేదా అది డీప్ రూటెడ్గా అయితే యూస్లెస్ ఫెలోస్ అవుతారు, నిర్వీర్యం అయిపోతారు. అందువల్ల వీటి జోలికి వెళ్ళొద్దు. ద్రౌపదే చెప్పిన మాట ఏమిటంటే తన భర్తలు అలా నవ్వుతూ తన మాట వినడానికి కలిగిన కారణం చెప్తుంది. వాళ్ళని ఎంత ప్రేమగా తను చూసుకుంటుందో, వాళ్ళ పనులన్నీ తను ఎలా చేస్తుందో అవన్నీ చెప్తుంది. ద బెస్ట్ వే వశీకరణానికి ఏమిటో తెలుసమ్మా? లవ్ దెమ్. ప్రేమకి ఉన్నటువంటి శక్తి మామూలుది కాదు. ప్రేమ అంటే మనం సినిమాల్లో చూసేది, ఇప్పుడు యువకులు మాట్లాడుకునేటటువంటి ప్రేమ కాదు. నిజంగా అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ లైకింగ్, ఏమీ ఆశించకుండా ఇష్టపడుతూ ఉంటే, వాళ్ళ నుంచి నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటే అతి త్వరలో వాళ్ళు మీరు చెప్పిన మాట వింటారు. ఇది కదా అసలైన వశీకరణానికి అర్థం. లవ్ 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 దాన్ని మించింది లేదమ్మా. అమ్మ మాట ఎక్కువ మంది వింటారు, ఎందుకంటే అమ్మ ప్రేమిస్తుంది. అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్. ఇప్పుడు అక్కడ కొంచెం పొల్యూషన్ వచ్చింది, అది వేరే మాట. కానీ ఎక్కువ మంది అని నేను చెప్పిన మాటల అర్థం అది. అంచేత మీరు ఎవరు మిమ్మల్ని ప్రేమించాలని మీరు అనుకుంటున్నారో, ఎవరు మీ మాట వినాలనుకుంటున్నారో వాళ్ళని త్రికరణ శుద్ధిగా మనఃపూర్వకంగా ఊరికే పైన మాటలు చెప్పి కాదు, నిజంగా ఇష్టపడండి. లవ్ దెమ్ విత్ ఆల్ దేర్ డిఫెక్ట్స్, వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లతో సహా ఇష్టపడండి. లోటు ఉంటుంది, లోటు ఎవరిలో లేదు, నాలో లేదా, నీలో లేదా, ప్రపంచంలో ఎవరిలో లేదు. అసలు ఏ మనిషిలో లోటు లేని మనిషి అన్నవాడే లేడు. ఉంటాయి, గుర్తించటం తప్పు లేదు, కానీ దాన్ని పట్టించుకోవడం తప్పు.
కనుక ప్రేమించటం అన్న దాన్ని మించిన వశీకరణం మరొకట్లే లేదు. లేదు. బా చాలా బాగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.